నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, దేవతల గురించి చాలా మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. నిజామాబాద్లో మొత్తం దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఏం జరిగింది అనే అంశంపైన నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచార్నారు మాట్లాడదాం. ఏం జరిగిందన్న పెద్ద మొత్తాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అసలు ఏంటి, ఆయన ఏమన్నారు, మీరు ఏ విధంగా స్పందించి దాన్ని కౌంటర్ ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన రెడ్డి కాకుండా రేపటి నుంచి రేవంత్ ఖాన్ అని పిలవాల్సిన అవసరం ఉంది. ఆ రేవంత్ ఖాన్ అనే వ్యక్తి నిన్న మాట్లాడుతూ హిందూ దేవులను ఎల్లమ్మ తాగుతుంది అని చెప్పి, ఎల్లమ్మ దగ్గర తాగుతారని, కోస్తారని, పోషమ్మ దగ్గర ఇది అని, వినాయకుడికి పెళ్లి కాలేదు, మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదని చెప్పి రకరకాల కామెంట్ చేస్తుండే. ఎంత కౌరం వచ్చిందంటే రేవంత్ రెడ్డికి, ఆయనకేమో ఓట్లు కావాల్సినప్పుడేమో వరంగల్ పోయి భద్రకాళి మీద ఒట్టని చెప్పిండు, ఆర్మూర్కి వచ్చేమో సరస్వతమ్మ మీద ఒట్టని చెప్పిండు, ఊరుకో దగ్గరకు పోయి దేవతల యొక్క పేర్లు చెప్పుకొని ఓట్లు అడిగిండు. ఇవాళ వచ్చి ఆయనకు దేవతలు అంటేనట, వీళ్ళకి కులంకి ఒక దేవత ఉంటుందట, దేవతలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీ మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు, నీ పీసీసీ ప్రెసిడెంట్, ఎల్లమ్మను మొక్కుతాడు, ఎల్లమ్మను దేవతగా మొక్కుతాం మేము, దావత్కు తాగేదందుకు మొక్కమాడ మేము. ఏ ముఖం పెట్టుకొని అన్నావు నువ్వు? ఏం జుబ్లీస్ గెలవంగానే కళ్ళు నెత్తికెక్కినా అని అడుగుతున్నా నేను. హిందువులు అంటే అంత చులకనగా మాట్లాడే అలవాటు అయిందా ముఖ్యమంత్రికి? నీకన్నా ముందుండే ముఖ్యమంత్రి హిందుగాలు బొందగాలు అంటే కరీంనగర్ ఆయన అన్న మాటకు తెలంగాణ అంతా కలిసి బొంద పెట్టారు. ఇవాళ ఆయనే బొందవాడు కాదు, వాళ్ళ ఇంట్లోకే తెలంగాణ హిందువుల దెబ్బకు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా కొట్టుకొని వస్తున్నారు. నీ బతుకు, నీ కాంగ్రెస్ బతుకు కూడా గంతే అవుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకోసారి హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? నీది నీకు నాకు అర్థం కాదు. నీకు ఓట్లు కావాల్సినప్పుడేమో ఊరికి పోయి ఆడున్న దేవత మీద ఓట్లేసుకున్నావు. మహబూబ్ నగర్ పోయి జోగులాంబ అన్నావు, వరంగల్ పోయి ఏమో భద్రకాళి అన్నావు, హైదరాబాద్ పోయి భాగ్యలక్ష్మి అమ్మ అన్నావు, ఈ ఏరియాలో వచ్చి బాసర సరస్వతి అమ్మ అన్నావు. నీకు అప్పుడు కనవాలేదా అన్న? నీ బిడ్డే పెళ్లి చేసినప్పుడు పోచమ్మ తల్లికి ఏ లేదా నువ్వు అని అడుగుతున్నా. దేవత అనేది మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు ఏ దేవతను మొక్కిరో మేము మొక్కుకొని గర్వంగా ఫీల్ అవుతాం మేము. నీకు హిందువుల మీద ఎంత చులకన భావం ఉంది, హిందూ దేవుల మీద నీకున్న భావన ఏందో అర్థమైపోయింది. నువ్వు హిందువుల దేవతల్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తావా? ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపిత స్టేజ్లో ఉంది. నిన్న బీహార్లో కర్రకాచి వాట పెట్టిరు. ఇవ్వాల కూడా నువ్వు జూబ్లీ హిల్స్ ఒక మతపరమైన మద్దతుతో నువ్వు గెలవడం జరిగింది, అంతే తప్ప కానీ వేరే ఉద్దేశం కాదు. ఆడ 1,10,000 ఓట్లు నీ ఇప్పుడు నువ్వు కానని పెట్టుకునే వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు గెలిచినావు తప్ప నీ ముఖానికి అది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదంతా ఎన్నికల స్టంటే అంటారా? ఎన్నికల సంబంధించిన సభలో మాట్లాడడం కావచ్చు. అసలు ఇదంతా ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ నడుస్తూ ఉంది. అసలు ఎట్లా నడుస్తూ ఉంది? మీ బీజేపీ పాత్ర ఎట్లా ఉంది? సర్పంచ్ అభ్యర్థులుగా ఒకవైపు నామినేషన్లు వేసుకొని ఏకగ్రీవం అవుతున్నటువంటి సిచ్యువేషన్, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏకగ్రీవం అవుతున్నారు. మీ పార్టీ స్టాండ్ ఏంది, ఎట్లా నడుస్తున్నాయి అసలు? భారతీయ జనతా పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎన్నికల కోసం చేసుకున్నాడా, మైనార్టీ ఓట్ల కోసం చేసుకున్నా ఆయన చెప్పాలి. మొన్న కూడా జూబ్లీస్ ఎలక్షన్లో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తున్నాడు. ముస్లిం వాళ్ళు చెప్తాను కొడతామని చెప్పారు. రేపు ముస్లిం కూడా కళ్ళు తెలుస్తుంది రేపొద్దున. ఆగండి, చాలా దగ్గర కూడా రేపు రివర్స్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. ఇంతకుముందు భారత్ అంటే ఇండియా, ఇందిరా అంటే ఇండియా అని చెప్పే స్టేజ్ నుంచి ఇవాళ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోహింగ్ అంటే కాంగ్రెస్, బంగ్లాదేశ్ అంటే కాంగ్రెస్, పాకిస్తాన్ అంటే కాంగ్రెస్ అనే స్టేజ్కి వస్తుంది. మీరు చూడండి. వల్ల నేను ఇంకోటి కూడా చెప్తున్నాం, అయితే మీరు లోకల్ బాడీ గురించి అడిగారు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీలో నిజాయితీగా, నిబద్ధతతోని గ్రామ రాజ్యం కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, రామరాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తులకు నేను చెప్తున్నాను, బీజేపీ నుంచి నిలబడ్డ, బీజేపీ బలపరిచిన వ్యక్తులను, ఇది బిఫామ్ ఉండదు, సింబల్ ఉండదు, బలపరచడం ఉంటుంది. బలపరిచిన వ్యక్తులకు కూడా చెప్తున్నాను, రూపాయి ఇవ్వకండి, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ఇలా చాలా అందరూ సామాజికంగా రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని నిలబడతారు దీనికి. కాబట్టి ఇక్కడ పార్టీ ఫండ్స్ కానీ, పార్టీ సింబల్స్ కానీ ఏమీ ఉండవు ఇందులో. కాబట్టి ఏ అభ్యర్థి అయినా కానీ మీ దగ్గరికి నిజాయితీకి వచ్చి దండం పెట్టి 5 సంవత్సరాలు ఆ గ్రామానికి ఎవరు సేవ చేస్తారో వాళ్ళని గెలిపించుకోండి అని చెప్తున్నాం మేము. చాలా దగ్గర మా వాళ్ళు కూడా యునానిమస్ అయ్యారు. మా ఇక్కడ పర్టికులర్ ఇందూరు జిల్లాలో, ఇందూరు రూరల్ ఏరియాలో ఇప్పటివరకు 4-5 యునానిమస్ వచ్చాయి. యునానిమస్ అవ్వడం అంటే అన్ని పార్టీల మద్దతుతో యునానిమస్ అవుతారు. అందులో ఆ పార్టీ, అది యునానిమస్ అయిన వ్యక్తి ఒక పార్టీకి సానుభూతి పరుడై ఉంటాడు.
అట్లా బీజేపీ వాళ్ళు కూడా నలుగురు ఐదు ఉండొచ్చు. కానీ ఆ గ్రామంలో ఉండే అన్ని పార్టీలు సహకరిస్తేనే ఒక వ్యక్తి యునానిమస్ అవుతాడు. కానీ విచిత్రమైంది కాంగ్రెస్ పార్టీ మాకు బలం ఉందనో లేకపోతే ఏదైనా కాగానే ఇంత కండవా తీసుకుపోయి కప్పంగానే మేము కండవా కప్పుకుంటున్నామని కాదు. గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీలు రాజకీయంగా ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లు పార్టీకి అతీతంగా పెడతారు? పార్టీకి అతీతంగా పెట్టేదే గ్రామాల్లో రాజకీయం రాకుండా వ్యక్తుల మీద ఎలక్షన్ జరగాలని పెడతారు. అలాంటి ఉన్న గ్రామాలలో ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరేది ఒకటే, స్వచ్ఛంగా నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తులకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో గత రూరల్ ఎమ్మెల్యే కూడా మీ కార్యకర్తలపైన నోరు జారారని చెప్పి పెద్ద మొత్తంలో సిపి కంప్లైంట్ కూడా చేసినటువంటి సందర్భం ఏంది? అసలు ఏం జరుగుతుంది రూరల్ ప్రాంతంలో ఇంతగా? అంటే భూపతి రెడ్డి గారికి ఆయన ఎమ్మెల్సీ చేశాడు, ఓపిక తక్కువ ఆయనకు. ప్రజలు ఏదో ఓడిపోయిండు గత ఎన్నికల్లో, అయ్యో పాపం అని చెప్పి ఓటేశారు. దానికి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది నా ఇది అనుకున్నాడు, రాజ్యం అనుకుంటున్నాడు. ఇటుక బట్టీలు అని చెప్పి, మొరం అని చెప్పి, ఉష్క అని చెప్పి, కంకర్ అని చెప్పి, ఒకటి కాదు ఏది. మొన్న ఈ పాల్దా ఏరియాలకు వెళ్ళారు. ఇవాళ పాల్దాలో యునానిమస్ అయ్యేందుకు ఆయన చేసిన కారణం ఇది. పాల్దా ఊరికెళ్ళి ఏం చేసాడు ఈయన, అక్కడ పోయి స్పీచ్ ఇచ్చుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 42 ఇల్లు వంచాడు. ఆయన పార్టీ క్యాండిడేట్ కూడా లేడాడు వాడు. పాల్దా గ్రామంలో 42 ఇల్లు వంచాడు. పంచిన సందర్భంలో ఆయన స్పీచ్లో మాట్లాడుతూ మేము కరెంటు ఫ్రీ ఇచ్చినాం అనగానే ఒక ఆయన తెలిసాడు, సార్ నేను ఇప్పటికి కరెంటు బిల్లు కడుతున్నాను బిల్లు చూపించాడు. ఇంకా లేచి మేము సన్న బియ్యం ఇస్తున్నాం అనగానే ఇంకో ఆయన లేచాడు. లేచి మేము అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు ఇస్తలేదని అనగానే ఆయనకు బీపీ ఆగక ఆడోడో బీజేపీ వాడు ఉన్నాడు పంజుడుర్రా అని చెప్పాడు. ఆయన ఎంబడి తిరిగే రౌడీలు కొంతమంది పోయి దొంగదండలు చేసి గంజాయి అమ్ముకునే నా కొడుకు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కలిసి దిగి ఆ గ్రామంలో దాడి చేయడం. ఇవాళ ఏమైంది, ఆ గ్రామంలో దాడి చేస్తే వాళ్ళందరూ యునానిమస్గా ఆ పార్టీని భూస్థాపితం చేసి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టుకున్నారు. ఇది భూపతి రెడ్డికి అన్ని గ్రామాలు నడుస్తుంది, రూరల్ అయితే ఇంకా చాలా గ్రామాలు నడుస్తుంది. కాబట్టి భూపతి రెడ్డి అనే వ్యక్తి తన యొక్క అసమర్థతను, తన ఫెయిల్యూర్స్ను, తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మీద ముఖ్యంగా, ఎందుకంటే భూపతి రెడ్డి ఎంబడి కాంగ్రెస్ ఎంబడి తిరుగుతుండే ఎవరు టీఆర్ఎస్తో కొట్లాడలే. గత ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడలేదు. టీఆర్ఎస్తో కొట్లాడింది బీజేపీ, టీఆర్ఎస్తో పోరాడింది గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు, నష్టపోయింది బీజేపీ కార్యకర్తలు. అధికారము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో గ్లోబల్ ప్రచారం చేసి వాళ్ళ అబద్ధపు హామీలు ఇచ్చి 6 హామీలు కానీ 420 హామీలు కానీ చిచ్చి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ హామీలు నెరవేర్చకుండా సానుభూతితోని, బాజిరెడ్డి మీద ఉన్న ద్వేషంతో, బీజేపీ గెలవదనే ఒక నమ్మకంతో ప్రజలు ఆ రోజు భూపతి రెడ్డికి ఓటేశారు తప్ప భూపతి రెడ్డి మీద కాదు. ఎన్నికలైన తర్వాత వెంటనే 4 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ అయితే గుయ్యమని ఆయనకు 72,000 ఓట్లు వస్తే ఆయన తీసుకొచ్చి 50,000 కాంగ్రెస్కి 50,000 వేసారు. అదే 50,000 వచ్చిన బీజేపీ పార్టీని 105,000 తీసుకుపోయారు. కాబట్టి ప్రజలు స్పష్టంగా ఉన్నారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా భూపతి రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యంగా పర్టికులర్ రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే కూడా ఈ స్థానిక సంస్థలు అయిపోగానే కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా మీ బీజేపీ ఏ విధంగా గ్రౌండ్ స్థాయిలో ఎట్లా ముందుకెళ్తున్నారు? అసలు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పిరికి చర్య. ఒకటే గ్రామంలో, నా గ్రామంలో నాకు ఓటు హక్కు ఉంది. నేను ఇవాళ రేపు పొద్దున 14వ తారీఖు నాడు నా గ్రామంలో ఓటు హక్కు ఉంది. గ్రామంలో ఓటు హక్కు ఉన్నప్పుడు నేను దానికే ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి నేను ఓటేసేవాడిని. ప్రభుత్వం యొక్క ధనము, ప్రభుత్వ అధికారుల యొక్క శ్రమ, ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎలక్షన్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి భయము, రేవంత్ రెడ్డి యొక్క నిర్లక్ష్యము, రేవంత్ రెడ్డి ఎక్కడైతే బీజేపీ సింబల్ వస్తుందో, లేదు వేరే పార్టీ సింబల్ వస్తుందో, కాంగ్రెస్ సింబల్ మీద ప్రజలు ఓటేయరని చెప్పి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తున్నాడు. ఇలా దీంతోనే నైతికంగా రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. ఒకటే ఓటు 3 భాగాలు. ఇలా వార్డు మెంబర్గా మేము, నా గ్రామంలో వార్డు మెంబర్ ఉంటే, నా దాంట్లో వార్డు మెంబర్ యునానిమస్ కాకపోతే నేను పోయి 8వ వార్డులో నా గ్రామంలో నేను ఓటు హక్కు విగించుకోవాలి. నాకు 2 ఓట్లు ఇస్తారు. అదే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటే ఇంకా 4 ఓట్లు ఇచ్చేటోళ్ళు. వేసేస్తుండే అదే డబ్బా, అదే లెక్క, అదే ఓటు, అదే సంబంధం, అదే ప్రచారం, అంతా అదే ఉంటుండే. అధికారి అతనే, రిటర్నింగ్ ఆఫీసర్ అదే, పోలీస్ బందోబస్తు అదే, ఎవ్రీథింగ్ అదే. 100,000 కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ మిగిలిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి అసమర్థత, భయం, ఓడిపోతా అనే యొక్క భయంతో ఇలా ఆయన ఇచ్చేయడం జరిగింది. ఇది కేవలం ఫండ్స్ ఆగిపోతాయనే ఆ ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్
ఒకటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, గ్రామాలలో అసలు ఏం పని నడుస్తలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామాల్లో పని చేయదంటే ఈ రూపాయి ఇయ్యనట్టే కదా రాష్ట్ర ప్రభుత్వం. రెండోది ఏంటి అంటే కాంగ్రెస్ సింబల్తో పోతే నాకు ఎలక్షన్లో దెబ్బ తగులుతుందని చెప్పి భయంతో. మూడోది ప్రభుత్వ ధనాన్ని నిరుపయోగించి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ గ్రామాల్లో గెలిచిన క్యాండిడేట్లకు పార్టీ ఉండదు కాబట్టి గెలిచిన వాళ్ళందరికీ ఇప్పుడు పంపిస్తున్నాడు యునానిమస్ అనే వాళ్ళందరి దగ్గరికి. అరే అలా కండవాలు కప్పిరాపోర్రి, తైలాలు ఇయ్యుర్రి అని చెప్పి అలా పార్టీ నాయకులను పంపిస్తున్నాడట. కాబట్టి నేను రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను, ఫెయిల్యూర్ గవర్నమెంటు, హనీమూన్ అయిపోయింది, ఇప్పుడు కూడా కాదు, దింపుడు కళ్ళ మీద ఆశ అనేది ఉంటుంది మా తెలంగాణ ప్రజల్లో. చనిపోయిన వ్యక్తిని చివరి క్షణాల్లో లాస్ట్కు దహన సంస్కారాల దగ్గర తీసుకుపోయేటు దింపుతారట. దింపి బతికున్నాడేమో అని చెప్పి మరొకసారి చూస్తారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్లో అదే సిస్టము. ఇది మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం సరైంది కాదు. ఎలక్షన్స్ కూడా ఒకేసారి పెట్టాల్సింది పోయి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పి బీజేపీ అధ్యక్షుడు సైతం అంటున్నారు. అదేవిధంగా హిందూ దేవీ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరైన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.